ఏపీ నీళ్ల దోపిడీపై నాడు గప్చుప్ నేడు గాయగాయ్. పవర్లో ఉన్నప్పుడు ఏపీ అక్రమాలకు వంతపడిన కేసీఆర్ దక్షిణ తెలంగాణ ముంచే సంగమేశ్వరానికి సంబోటు. మెగా కంపెనీకి టెండర్ దక్కేలా తోడ్పాటు. కేంద్రం పిలిచిన అపెక్స్ కౌన్సిల్ భేటీకి డుమ్మా. జగన్ ను ప్రగతి భవన్ పిలిపించుకొని మరీ వరాలు. నీళ్ల దోపిడీ ఆధారాలతో బయటపెట్టిన V6 వెలుగు. పోరాటాలు చేసిన దక్షిణ తెలంగాణ రైతులు అయినా నాడు పట్టించుకొని కేసీఆర్ సర్కారు. పైగా బేసిన్లు బేసిజాలు లేవు అంటూ కామెంట్స్ అట. చూడండి, గతంలో చాలా వచ్చినాయి. పోతిరెడ్డి పాడుకు తోడు సంగమేశ్వరం. పోతిరెడ్డి పాడే తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటుంది పోతిరెడ్డి పాడు వల్ల. దానికి తోడు మళ్ళీ సంగమేశ్వరం కడితే కూడా నోరు మీద పడినటువంటి సన్నాసు ఈ కేసీఆర్. సారు సంగమేశ్వరం కడుతున్నారు అంటూ చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. కానీ పట్టించుకోవాలి ఈ కేసీఆర్. అధికారంలో ఉన్న రోజులు ఏపీ నీళ్ల దోపిడీకి కొమ్ము కాసిన కేసీఆర్ ఇప్పుడు ఉద్యమాలు అంటూ కొత్త అందుకున్నారు. దక్షిణ తెలంగాణ ఎడారిగా మార్చే శ్రీశైలం ప్రాజెక్టు రాయలసీమకు మళ్లించుకునేలా చేసే సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్ కు అన్ని రకాలుగా తోడ్పాటు అందించిన గులాబీ బాస్ కు అధికారం కోల్పోయినాక కృష్ణా నీళ్లలో తెలంగాణ హక్కులు యాదికొచ్చినాయి. 2014 జూన్ 2 నుంచి 2023 డిసెంబర్ 3వ తేదీ వరకు తెలంగాణ సీఎం గా పనిచేసిన ఆయన 9.5 కాలంలో కృష్ణా ప్రాజెక్టులు కట్టించుకున్న పాపాన పోలేదు. మన నీళ్లను ఏపీ ఎత్తుకుపోతున్నదని V6 వెలుగు వరుస కథనాలు ప్రసారం చేసినా ప్రచురించినా స్పందించలేదు. తెలంగాణ జలరంగ నిపుణులు మేధాలు విన్నవించినా ఆయన ఆలకించలేదు. సారు సంగమేశ్వరం కడుతున్నారు. పోతిరెడ్డి పాడు గండి డబ్బులు అయితే గండమే. కొత్త స్కెచ్ తో ఏపీ సర్కార్ నీళ్ల చోరీ అంటూ ఏపీ గుట్టు ఆధారాల ఫోటోలతో వెలుగు దినపత్రిక బయటపెట్టింది. నీళ్ల దోపిడీపై దక్షిణ తెలంగాణ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయినా వాటికి సంబంధించిన నాటి సర్కారు స్పందించలేదు. పైగా బేసిన్లు బేసిజాలు జగన్ నిజాయితీ పరుడు, నీళ్లు తీసుకోవాలని నేనే చెప్పిన. జగన్ కు పెద్దగా ఆశీస్సులు సంపూర్ణ సహకారాలు ఉంటాయి అని సీఎం హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పుకొచ్చారు అంటూ ఒకరించుతారు. అసలు కాళేశ్వరం ద్వారా మహారాష్ట్రకే నిలుస్తా అన్నటువంటి గనుడు గొప్ప దుర్మార్గుడు కేసీఆర్. ఇప్పుడు ఈయన పట్టుకుంటే ఈయన ఇప్పుడు వచ్చి మళ్ళా కృష్ణా నీళ్ళు అది ఇది అనుకుంటా పెద్ద ఎత్తున డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. జగన్ కు నేనే చెప్పిన 2019 సెప్టెంబర్ 19 అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ చంద్రబాబుకు అమరావతిలో వాళ్ళ ఇంట్లో చెప్పిన నీళ్లు సముద్రంలోకి వేస్ట్ గా పోతున్నాయి, దిక్కుమాల పంచాయతీలు బంద్ చేయి, ఆ నీళ్లు వాడుకుందాం. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు అట్లే చేసిరు, రాష్ట్ర విభజనకు దోహదమైనరు. ఇవాళ కూడా మీ వైఖరి మారతలేదు అని చెప్తే ఆయన వెళ్ళలేదు. జగన్ సీఎం అయ్యాక స్నేహపూర్వక వాతావరణం ఏర్పడింది. బేసిన్లు బేసిజాలు లేవు అని జగన్ నేనే చెప్పిన. పాత పంచాయతీ బంద్ చేసి ఉభయ రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనం చేయగలిగేలా ప్రాజెక్టు చేసుకుందామన్నా. జగన్ లో నిజాయితీ ఉంది, మన సహకారం అడిగిండు, డెఫినెట్ గా చేస్తామని చెప్పిన. సో ఇది మొత్తానికి ఇది అప్పుడేమో ఇచ్చేసిండు, వరాలు ఇచ్చేసినట్టు, ఏదో తోపు తురుమైనట్టు. ఇప్పుడు వచ్చి మళ్ళీ కృష్ణా జిల్లా మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దొంగ దయ్యాలు వేదాలు వలించినట్టు వీళ్ళ కుటుంబం అంతా కూడా, ఈ కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా.